ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ నుంచి వచ్చిన స్వచ్ఛమైన జిఐ ట్యాగ్ పొందిన అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటు ప్రాంగణంలో లభిస్తోంది. ఇది కేవలం ఒక కాఫీ స్టాల్ మాత్రమే కాదు, 1.5 లక్షల మంది గిరిజన రైతుల కఠోర శ్రమకు, సంప్రదాయానికి ప్రతీక అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటులో అరకు కాఫీ అందుబాటులోకి రావటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం ఎంతో గొప్పదని, వారిద్దరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అరకు కాఫీ వంటి విశిష్ట ఉత్పత్తులకు గుర్తింపు లభించటానికి వారిచ్చిన తోడ్పాటు ఎన్నటికీ మరోలేమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జువల్ ఓరాం, కిరణ్ రిజిజులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, భారతీయ సేంద్రియ వ్యవసాయానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులతో పాటు గిరిజన సంఘం చైర్మన్ కిడారి శ్రావణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి కూడా పాల్గొన్నారు.